అది విన్నారా ఛానల్కి స్వాగతం. ప్రధాని మోదీ పొదుపు పిలుపు చర్యలపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ పలు సూచనలను చేశారు. దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలను పాటిద్దామని సీఎం చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు తగ్గించుకుంటే సరిపోదని ఇతర మార్గాలు కూడా చూడాలి అని అన్నారు. జిల్లా పర్యటనలో ఖర్చులతో పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలక్ట్రికల్ వాహనాలని ప్రోత్సహిద్దామని అన్నారు. ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని చంద్రబాబు గారు సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టి సారించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను 24 నుండి 26 మధ్య నడపాలని, వర్క్ ఫ్రం హోంపై స్టడీ చేసి కార్యాచరణ రూపొందించాలని, సోలార్ విద్యుత్ని పెద్ద ఎత్తున అందిపుచ్చుకోవాలని చెప్పారు. దేశం మనకెంతో ఇచ్చిందని, దానికి కృతజ్ఞత చెప్పే సమయం వచ్చిందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పొదుపు చర్యలను దశల వారీగా చేపడదామని సూచించగా చంద్రబాబు గారు సానుకూలంగా స్పందించారు. ప్రతి నిర్ణయానికి ప్రజలను సన్నద్ధం చేసిన తర్వాత ప్రకటన చేద్దామని అన్నారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అది విన్నారా ఛానల్.